శరీరం ఒక యంత్రం లాంటిది. ఇంధనం లేకపోతే ఈ యంత్రం ఏ విధంగా పనిచేయదో, ఆహారం తీసుకోకపోతే శరీరం కూడా అదే విధంగా పనిచేయదు. పుట్టినప్పుడు శిశువు 2.7 కేజీల నుంచి 3.5 కిలోల వరకు ఉండడం మనం గమనిస్తాము. కానీ అడల్ట్‌హుడ్‌లోకి వచ్చేసరికి 55 నుంచి 70 కేజీలు అవ్వడం కూడా గమనిస్తూ ఉంటాం. ఈ ఎదిగిన శరీరం అంతా కూడా ఏ విధంగా తయారు చేసుకుంటుంది అంటే గనక మనం పెట్టినటువంటి ఆహారంతోనే మన శరీరము తయారవుతుంది. దీనిని బట్టి అర్థమైంది ఏమిటి అంటే ఆహారం యొక్క అతి ముఖ్యమైన ఫంక్షన్ శరీర నిర్మాణానికి సహకరించడం. కాబట్టి చైల్డ్‌హుడ్ నుంచి అడల్ట్‌హుడ్ వరకు మనము ప్రతిరోజు శరీరానికి పెట్టేటటువంటి ఆహారం సరైన పరిమాణంలో తీసుకోవడం ద్వారా శరీరంలో అరిగిపోయిన కణజాలం ప్రదేశంలో కొత్త కణాలను నిర్మిస్తూ శరీరం సక్రమమైన రీతిలో పరిపూర్ణ ఆరోగ్యంతో విలసిల్లుతూ ఉంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, యంత్రం లాంటి మన శరీరానికి బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అనేటటువంటి ఉద్దేశాలతో తినడం ఆపేయటం ద్వారా ప్రతి స్థాయిలో మన కణాల యొక్క ఎదుగుదల మరియు అభివృద్ధికి ఆటంకం కలగవచ్చు. ఎందుకంటే ప్రతి కణంలోంచి ప్రవహించేటటువంటి రక్తము మన అవయవాలకి సరైన పద్ధతిలో అందకపోవడం ద్వారా అవయవాలు క్షీణించవచ్చును. అలానే మన ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే రోగనిరోధక శక్తి బలహీనంగా మారి అనారోగ్యాల బారిన పడవచ్చును. కాబట్టి మన శరీరానికి సరైన సమయంలో సరైన మోతాదులో మంచి ఆహారాన్ని ఇవ్వడం ద్వారా కొత్త కణాలను పుట్టించుకోవడం ద్వారా మనము ఆరోగ్యంగా జీవించవచ్చును. ఆహార నియమాలు, ఆరోగ్యం గురించి మరిన్ని విషయాలు అందుకోవడానికై ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.